హాయ్ అండి, నేను మీ చిట్టి బ్లాగ్స్. మరి ఈరోజు ఈ వీడియోలో పరమాన్నాన్ని పాలు విరగకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మరి చాలామందికి ఈ పరమాన్నం వండేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి లేదా గట్టిపడిపోతూ ఉంటుందండి. అలా కాకుండా పాలు విరగకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా రుచిగా కూడా ఉంటుందండి, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని చిన్న కప్పుతో 1 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పును కూడా తీసుకోండి. ఈ పెసరపప్పు వేయటం వలన పరమాన్నం తినేటప్పుడు పంటకు తగులుతూ రుచిగా ఉంటుందండి. శుభ్రంగా ఈ బియ్యాన్ని 2-3 సార్లు కడిగి 1 అవర్ పాటు బియ్యాన్ని నానబెట్టండి. బియ్యాన్ని నానబెట్టుకోవడం వలన త్వరగా ఉడుకుతుందండి మనకి. ఈ విధంగా నానబెట్టి 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెల్లం సిరప్ని రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే నేను రైస్ని తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పులు బెల్లాన్ని వేసుకుంటున్నానండి. కరెక్ట్గా మనకి స్వీట్ అనేది సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్ అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోండి. ఈ బెల్లాన్ని కరిగించుకోవడానికి 1/2 కప్పు వాటర్ని వేసుకోండి. ఈ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి, ఎటువంటి పాకం అనేది అవసరం లేదు. ఈ బెల్లాన్ని ఈ విధంగా పూర్తిగా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం సిరప్ పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని పాలను మరిగించుకుందాము. ఇక్కడ నేను 2 గ్లాసుల పాలు తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న బియ్యానికి 2 గ్లాసుల పాలు నాకు సరిపోతాయండి. ఈ విధంగా 2 గ్లాసులు పాలను తీసుకొని 1/2 గ్లాసు వాటర్ని కూడా వేసుకోండి. మీకు వాటర్ వద్దు అనుకుంటే మొత్తం పాలను వేసుకొని అయినా చేసుకోవచ్చండి. ఈ పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని మొత్తాన్ని వేసుకోవాలి. ఈ రైస్ ఉడకడానికి మనకి 20 నిమిషాల టైం అన్న పడుతుందండి. స్టవ్ని మీడియంలో పెట్టుకొని 20 నిమిషాల పాటు ఈ రైస్ని ఉడికించుకోవాలి. నేను 20 నిమిషాలు తర్వాత చూపిస్తున్నాను చూడండి. రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బెల్లం సిరప్ని వేసుకుందాము. ఈ బెల్లం సిరప్ కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే వేయాలండి, లేకపోతే పాలు అనేది విరిగే ఛాన్స్ ఉంటుంది. బెల్లం సిరప్ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు కలుపుకొని 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేయండి. యాలకుల పొడిని కూడా వేసిన తర్వాత 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ పరమాన్నంలోనికి కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఈ నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత 10-15 జీడిపప్పు పలుకుల్ని ద్వారగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను కిస్మిస్ని కూడా వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న వాటిని మనం ముందుగానే ఉడికించుకున్న పరమాన్నంలోనికి డిప్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్గా పాలు విరగకుండా పరమాన్నం మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోండి. మళ్ళీ నోటికి చాలా కమ్మగా ఉంటుందండి. మనం ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా పరమాన్నం చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ని షేర్ చేయండి. అలానే మీరు కూడా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.